ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. పన్నెండేళ్ల సేవకు 12,000 రూపాయల జీతమేనా? ప్రభుత్వానికి మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలుగా నిరంతరం సేవలు అందిస్తున్నప్పటికీ నెలకు కేవలం 12,000 రూపాయలు వేతనం, 3,000 రూపాయలు ఇన్సెంటివ్ మాత్రమే అందుతుందని వాపోయారు. పెరుగుతున్న ధరలు, కుటుంబ పోషణ ఖర్చులు భారంగా మారిన ఈ సమయంలో ఇంత తక్కువ వేతనంతో జీవించడం అసాధ్యమైందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత 4 నెలలుగా జీతాలు కూడా అందకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు. తమ సమస్యలను గత 12 ఏళ్లుగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆరోపించారు. దీంతో గత్యంతరం లేక ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు సహాయ నిరాకరణ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు: సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ నెలకు 35,000 రూపాయల వేతనం వెంటనే ఇవ్వాలి. శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలి. నాన్ శాంక్షన్ పోస్టులను శాంక్షన్ పోస్టులుగా మార్చాలి. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. ప్రమాద బీమా, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలి. మహిళా ఉద్యోగినులకు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేయాలి. 12 ఏళ్లుగా సేవలు చేస్తున్న గౌరవప్రదమైన వేతనం లేదు. ఇక మా కుటుంబాలను ఎలా పోషించాలి అంటూ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేసి పెండింగ్ జీతాలు విడుదల చేయడంతో పాటు వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం శ్రావణి సంధ్య. నేను కేకోట్పాడు మండలం ఎంపీఓగా 2015 నుంచి చేస్తున్నాను. ఆల్రెడీ ఇది 3వ రోజు అండి. మేము మొన్నటి నుంచి కూడా పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. 2015 నుంచి ఈ రోజు వరకు కూడా మేము రోడ్డుకి రావడం జరగలేదు. ఈ రోజు వచ్చాం. 2015లో చంద్రబాబు నాయుడు గారు తీసిన ప్రభుత్వంలో ఎంపీఓ వ్యవస్థ తీసుకొచ్చారు. అలాంటిది ఈ రోజు వరకు కూడా ఎంపీఓ అనే పేరు బయటికి రాకపోవడం అనేది మా దురదృష్టం అనే చెప్పాలి. ఈ రోజుకి కూడా ఇంకా ఎందుకు రావట్లేదు, అసలు ఎంపీఓ అనే పదం ఎందుకు మర్చిపోతున్నారని చెప్పి మేము బయటకు వచ్చామండి. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఒక్క నెల జీతం ఆగిపోతే నిజంగా ఇంతలా అడుగుతారండి. మేము ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాం. 12,000కి చేసి కూడా 3,000 ప్లస్ ఇన్సెంటివ్ కలిపి ఇన్ని సంవత్సరాల చేసి కూడా మీకు వినయపూర్వకంగా మేము పెన్ డౌన్ కూడా వినయపూర్వకంగా 19వ తారీఖు వరకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కూడా కట్టమని రైతులకు చెప్పి, అన్నదాత సుఖీభావ గురించి, పిఎం కిసాన్ గురించి ఇవన్నీ మొన్న 2015 నుంచి మొన్న 19వ తారీఖు వరకు కూడా మేము సేవ చేసి మీకు ఆల్ దగ్గర ఎంత సేవ చేసామంటే ఈరోజు కూడా మీకు మద్దతు ఇవ్వాలని కానీ ఏమీ అనిపించట్లేదా సార్? ఏఓస్ కానీ, ఏడిఎస్ కానీ, ఏఈఓస్ కానీ ఎవరి గవర్నమెంట్ నుంచి కూడా ఎందుకండి స్పందన రాదు? సరేలండి, ఇంకేదైనా సరే మా ఉద్యమం మాత్రం మేము మాత్రం ఇంకా అలా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం సార్. ఎందుకంటే మీరు తీసిన పోస్టులే కదా సార్, మీరే కదా సార్ చేశారు, మీరే ఆదరించారు, అలానే మీరే మా పొట్ట కొడతారు సార్. ఎందుకు అసలు ఎంపీఓ అనే వ్యవస్థను ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు. గతంలో ఎంపీఓ వ్యవస్థ నుంచే కదా సార్ అందరూ కూడా పైకి వచ్చారు. ఎంపీఓ వ్యవస్థ మీరు కూడా అయ్యో మన ఎంపీఓస్ ఉన్నారు స్టేట్లో మహా అయితే 1,600 మంది ఉన్నారు. మా 1,600 మంది జీవితాలే మీకు ఎక్కువైపోయా సార్? మా 1,600 మంది ఎంపీఓస్ వల్లే మీకు బడ్జెట్ ఎక్కువైపోయిందా సార్? ఆలోచించండి ఒకసారి, ఒక్క నిమిషం ఆలోచించండి సార్. ఎంతెంత మందికో ఏజెన్సీలో అంగన్వాడీలు కట్టిస్తున్నారు, సీసీ రోడ్లు వేయిస్తున్నారు, ఎక్కడైనా డెవలప్ చేస్తున్నారు. ఈరోజు తల్లికి వందలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒక ఎంపీఓకి సాలరీ పెంచడం అని కనీసం మనసులో అయినా సరే ఒక మాట అందించలేదా సార్? నిజంగా మాకైతే మాటలు రావటం లేదు సార్, కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ ఇంకా ఏం చేస్తాం సార్, మాకు అలా అలవాటు అయిపోయింది. మాకు 2015 నుంచి కూడా ఏఓసు, ఏఈఓసు నిజంగా ఫస్ట్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఒక విధంగా మోటివేట్ చేసి మమ్మల్ని ఎంతవరకు డే నైట్ టైం అయినా సరే ఇంతవరకు చెయ్యాలని మమ్మల్ని బాగా ఇది మోటివేట్ చేశారు. అందుకు మేము ఇప్పుడు కూడా ఇంత ధైర్యంగా ఉంటున్నాం. సరేలేండి సార్, ఇప్పుడు కూడా మీరు మద్దతు ఇవ్వడానికి రాము అంటే మేము ఇలాగే కొనసాగుతాం సార్.
ఎంపీఓ వ్యవస్థను తీసేద్దాము, లేదంటే ఎంపీఓ వ్యవస్థ నుంచి ఇలా చేసేద్దాము అంటే అది కూడా మీ చేతుల్లో ఉంది అంటే మేము ఇలాగే ఉంటాం సార్. కానీ ఇంతలాగా రోడ్డు మీదకి వచ్చాం సార్. 19వ తారీఖు వరకు ఉన్నాము, ఇప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చామంటే మీకు ఇంకా మేము చెప్పలేం సార్. ఈ రోజుకి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం పెంచాలి, ఎంపీఓలకి న్యాయం చేయాలి, మా కుటుంబాలకి భరోసా కల్పించాలి. థ్యాంక్ యూ. నా పేరు సంతోష్. నేను అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలో ఎంపీగా విధులు నిర్వహిస్తున్నాను. అసలు వ్యవసాయానికి వెన్నెముక రైతు అయితే రైతుకి ముందుగా ప్రభుత్వ ప్రతినిధి ఎవరంటే ఎంపీఓ సార్. రైతుకి ముందుగా ప్రభుత్వ ప్రతినిధి ఎంపీఓ, రైతుకి ముందుగా ప్రభుత్వ ప్రతినిధి ఎంపీఓ సార్. అలాంటిది 12 సంవత్సరాల నుండి 12,000కి జీతం తీసుకున్న ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో ఎంపీఓ సార్. 12 సంవత్సరంలో 12,000 గౌరవ వేతనం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎంపీఓ సార్. దయచేసి వ్యవసాయ శాఖలో పట్టభద్రులైనటువంటి ఎంపీఓస్, ఒక బీఎస్సీ అగ్రికల్చర్ సార్, డిప్లొమా అగ్రికల్చర్ సార్, డిగ్రీ సిబిజెడ్, అలాంటి వ్యవసాయ శాఖ పట్టభద్రులైనటువంటి ఎంపీఓస్ 12 సంవత్సరాల నుండి వ్యవసాయ శాఖ ఇతర శాఖలు చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం సార్, అది గ్రామ వ్యవసాయ విత్తనాల పంపిణీ కార్యక్రమం, ఒక ఎరువుల పంపిణీ కార్యక్రమం, ఒక పొలం పిలుస్తుంది కార్యక్రమం, చంద్రన రైతు క్షేత్రం కార్యక్రమం, ఇక పొలం బడి కార్యక్రమం, తోట బడి కార్యక్రమం, చంద్రన రైతు క్షేత్రం కార్యక్రమం, ఈ పంట నమోదు కార్యక్రమం, ఈ పంట ఈకేవైసీ కార్యక్రమం, భూసార పరీక్ష అవగాహన సదస్సు కార్యక్రమం, సీసీ సాయిల్ హెల్త్ కార్డు పంపిణీ ఒక కార్యక్రమం, చిరుసంచి ప్రదర్శన ఒక కార్యక్రమం, ఏఏబీ మీటింగ్ ఒక కార్యక్రమం, ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్స్ ఒక కార్యక్రమం, ఆత్మ స్కీమ్స్ ఒక కార్యక్రమం, నాబా స్కీమ్స్ ఒక కార్యక్రమం, రైతు భరోసా ఒక కార్యక్రమం, అన్నదాత సుఖీభావ ఒక కార్యక్రమం, పీఎం కిసాన్ స్కీమ్ ఒక కార్యక్రమం, పీఎంఎఫ్ఏ గురించి అవగాహన కల్పించడం ఒక కార్యక్రమం, పురుగు తెగుల గురించి అవగాహన కల్పించడం ఒక కార్యక్రమం, సమగ్ర సస్యరక్ష ఒక కార్యక్రమం, కౌలు రైతు రుణ సదుపాయం కల్పించడం ఒక కార్యక్రమం, ధాన్య కొనుగోలు కేంద్రం ఒక కార్యక్రమం, రైతన్న మీకోసం ఒక కార్యక్రమం, ఇలాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం, జన్మభూమి మా ఊరి కార్యక్రమం, గ్రామ సభ కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం, పల్లె నిద్ర కార్యక్రమం, ఇన్ని కార్యక్రమం సార్. ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా రైతుకు ఆ చేదోడు బాధలుగా ఉంటున్నాం సార్. గత 5 సంవత్సరాల ముందు ఒక యూరియా వాడకం తగ్గాలన్నా, రసాయనిక ఎరువులు వాడకం నుంచి సేంద్రియ ఎరువు పెరగాలన్నా, కనీస గిట్టుబాటు ధర రావాలన్నా, నెక్స్ట్ రైతుకు శాస్త్రవేత్తగా మార్చాలన్నా ఎంపీఓ సలహాలు సూచనలు కూడా రైతులకి మిక్కిలి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను సార్. దానివల్ల రైతు ఒక శాస్త్రవేత్తగా మార్చారు సార్. అది ఎంపీఓ ఒకటే సాధ్యం సార్. దయచేసి ఎంపీఓకి అన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా చేసినా సరే మాకు న్యాయం అనేది జరగట్లేదు సార్. దయచేసి మేము ప్రభుత్వానికి 12 ఏళ్ళుగా సరే ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ జీవో అనే మాటే కంటిన్యూ జీవో, 12,000 గౌరవ వేతనం, అలవెన్సెస్ 3,000, మొత్తం 15,000కే మాకు ప్రభుత్వం వారు ఇస్తున్నారు సార్. దయచేసి మా తోటి ఉద్యోగులకు 35,000 పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది సార్. దీన్ని ప్రభుత్వం వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మేమేం చెప్పట్లేదండి. మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించండి, మాకు నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి శాంక్షన్ పోస్ట్గా మార్చండి, మహిళలకు చైల్డ్ కేసులు ఇవ్వండి. ఈ 3 సార్ మా ప్రధాన కారణం. దయచేసి ఎంపీఓలను ఆదుకోమని మిక్కిలి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలుపుకుంటూ ఎంపీఓల ఐక్యత.